యెహోవా నా మొరను నా విన్నపమును ఆలకించి ఉన్నాడు. కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను. మరణబంధములు నన్ను చుట్టుకొని ఉండను, పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉండను, శ్రమయు దుఃఖములు నాకు కలుగును. యెహోవా దయాళుడు, నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యత గలవాడు. నా ప్రాణమా, యెహోవా నీకు క్షేమం విస్తరింపజేసి ఉన్నాడు. తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశింపుము. సజీవులైన దేశంలో యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుతున్నాను. నేను తొందరపడిన వాడిని ఏ మనుషులకు నమ్మదగిన వాడు కాడని కొట్టిని. అలాగే నిలబడి ఉండగా ప్రార్థన చేసుకో. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు స్వామి. నడిచిన వారం అంతా కాచి కాపాడినందుకు వందనాలు. ఈ పరిశుద్ధ దినాన్ని, సబ్బాతు దినాన్ని, విశ్రాంతి దినాన్ని, ఆదివారం దినాన్ని ప్రపంచం అంతా సార్వత్రిక సంఘము మిమ్మల్ని ఆరాధించి స్తుతించి గడుస్తుంది దేవా. అందులో భాగముగా చిన్న గ్రామంలో చిన్న మందగా మీ పాదాల దగ్గర సాగిలు పడడానికి వచ్చి ఉన్నాము తండ్రి. మీ దైవల ప్రేమ గల హస్తాలు సంఘం మీద ఉంచండి దేవా. ఈ కనికలు ఉంచండి స్వామి. మీకు స్తోత్రాలు. గడిచిన వారం అంతా కాచి కాపాడినందుకు, అనవసరాలు ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, ప్రయాణాల్లో పనుల్లో తోడై ఉన్నందుకు నేను ప్రేమిస్తోత్రాలు. మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనం. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేనుకును మధ్య దానిని నిలిపి, ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేసినని చెప్పి దానికి ఎబెనెజరు అను పేరు పెట్టెను. చాలమ్మా. అయితే ఇక్కడ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 16వ వచనంలో 12వ వచనంలో చూసుకుంటే, సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేనుకును మధ్య దాన్ని నిలిపి, ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేసినని చెప్పి దానికి ఎబెనెజరు అని పేరు పెట్టునని రాసింది. అయితే ఇంతవరకు దేవుడు సహాయం చేయడం అంటే అక్కడ ఏంటని అర్థం అంటే, ఇశ్రాయేలీలు ఇశ్రాయేలీలు అంటే యాకోబు యొక్క సంతానం. ఈ యొక్క యాకోబు యొక్క సంతానం కనాన్ నుండి ఐగుప్తు దేశానికి 70 మంది వెళ్ళడం జరిగింది. 70 మంది వెళ్ళడం జరిగింది. ఆ 70 మంది కూడా అంటే ఏ విధంగా అంటే కరువు రావడం వల్ల, ఆ దేశంలో కరువు రావడం వల్ల ఏసేపు ముందుగా అక్కడ ఈజిప్ట్లో అమ్మబడటం వలన ఏసేపు ద్వారా వాళ్ళు ఇశ్రాయేలీలందరూ కూడా అంటే యాకోబు సంతానం అంతా కూడా, యాకోబు కుటుంబం అంతా కూడా ఐగుప్తుకి వెళ్ళడం జరిగింది. దేవుడు ఇశ్రాయేలీల్ని అంటే యాకోబు కుటుంబాన్ని ఆ కరువు నుంచి రక్షించి వాళ్ళకి సహాయం చేశాడు. యోసేపును ముందుగా ఐగుప్తుకు పంపించి రాబోయేటటువంటి ఆ గొప్ప 7 సంవత్సరాల కరువు నుండి వారిని విడిపించాడు. అదే కాకుండా ఐగుప్తులో వాళ్ళు గొప్ప చాలా బానిసత్వం, ఫరో కింద బానిసలుగా ఉన్నప్పుడు మోషేను పంపించి వారిని విడిపించి వాళ్ళకి సహాయం చేశాడు. మోషే ద్వారా వాళ్ళని విడిపించిన తర్వాత, ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత అక్కడ వాళ్ళకి ఏమొచ్చిందంటే ఎర్ర సముద్రం అనేది ఎదురొచ్చింది. ఎర్ర సముద్రం ఎదురొచ్చినప్పుడు వెనక నుండి శత్రువులు తరుముచున్నారు. ముందు ఎర్ర సముద్రం ఉంది, ముందు వెళ్ళడానికి చోటు లేదు. వెనకతలకు వెళ్తే మళ్ళీ
శత్రువుల చేతిలో బానిసలుగా మారిపోవడం జరుగుతుంది. అయితే అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలీయులు దేవుని యొక్క కార్యాలు చూశారు. ఐగుప్తు దేశంలో దేవుని యొక్క గొప్ప కార్యాలు 10 తెగుళ్ళ చేత ఐగుప్తీయుల్ని దేవుడు ఏ విధంగా బాధించాడో, వాళ్ళ యొక్క ప్రథమ సంతానాన్ని దేవుడు ఏ విధంగా హతం చేశాడో అన్నీ చూశారు. కానీ వాళ్ళకు వచ్చిన శ్రమను ఎప్పుడైతే చూశారో, ఆ సముద్రాన్ని ఎప్పుడు చూశారో, వాళ్ళకు వచ్చినటువంటి శ్రమ అనేది వాళ్ళకి పెద్దగా కనిపిస్తుంది. కానీ దేవుడు వారి పట్ల చేసిన అద్భుతాలని, ఆశ్చర్యకార్యాలను వాళ్ళు మరిచిపోయి తిరగబడడం స్టార్ట్ చేశారు. మోషే మీద తిరగబడడం స్టార్ట్ చేశారు. తిరగబడి, మమ్మల్ని ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావు, మమ్మల్ని ఎందుకు ఇక్కడ చంపేయడానికి తీసుకొచ్చావా, మేము తిరిగి వెనక్కి వెళ్ళిపోయి ఐగుప్తీలకి దాసులంగా మారిపోతాం అని చెప్పేసి మోషే మీద సనగడం, మోషే మీద కోప్పడడం స్టార్ట్ చేసినప్పుడు దేవుడు మోషేని ముందుకు సాగిపోమని సెలవిచ్చాడు. ముందుకు సాగిపోమన్నప్పుడు ఆయన ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేశాడు. ఇశ్రాయేలు కోసం ఒక మార్గాన్ని సిద్ధపరిచి ఎర్ర సముద్రంలో వారిని ఆ యొక్క ఐగుప్తీల వాళ్ళు తరుముతున్న ఐగుప్తీల నుండి విడిపించాడు. వాళ్ళని అవతల ఒడ్డుకు చేర్చాడు. ఆ విధంగా దేవుడు సహాయం చేస్తూ ఇశ్రాయేలును నశించిపోకుండా, ఇశ్రాయేలీయులు తిరిగి బానిసత్వంలోకి వెళ్ళిపోకుండా వాళ్ళకి సహాయం చేస్తూ వస్తూ ఉన్నాడు. అయితే ఐగుప్తు దాటిపోయిన తర్వాత ఏమొచ్చిందంటే ఎడారి అంతా కూడా. సీనాయి అరణ్యం ఎలా ఉంటుందంటే మొత్తం ఎటు చూసినా ఎర్రని మట్టి దెబ్బలే ఉంటాయి. ఎర్రని మట్టి దెబ్బలు, అక్కడక్కడ ముళ్ళ చెట్లు ఉంటాయి. అలాంటి ఎడారిలో చాలా పెద్ద ఎడారి అనమాట ఈ సీనాయి అరణ్యం, పారాను అరణ్యం, అదేవిధంగా సీను అరణ్యం. ఇవన్నీ కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అరణ్యాల్లో దేవుడు వారిని నడిపిస్తాడు. ఏ విధంగా నడిపిస్తాడంటే అక్కడ తినడానికి భోజనం ఉండదు, కానీ ఆకాశం నుంచి మన్నాను కురిపించి వాళ్ళకి సహాయం చేస్తాడు. అయితే ఈ విధంగా వాళ్ళని అరణ్యంలో పోషించాడు. అదేవిధంగా అరణ్యంలో అంటే ఒక డిజర్ట్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుందంటే పగలు విపరీతమైన ఎండ ఉంటుంది. రాత్రి అయ్యేసరికి విపరీతమైన చలి. అయితే దేవుడు వాళ్ళకి ఎండ తగలకుండా పగలు మేఘస్తంభం, ఒక పెద్ద మేఘం వలె రాత్రి అగ్నిస్తంభం అయి ఉండి వారిని నడిపించాడు. రాత్రి వాళ్ళకి చలియకుండా అగ్నిస్తంభంలా, పగలు మేఘం స్తంభంలా ఆయన వారిని నడిపించి వారికి సహాయం చేశాడు. అదేవిధంగా కొంత దూరం వెళ్ళేసరికి రోజు బిర్యానీ తింటే దాని మీద ఏం పుడుతుంది అంటే వెగటు పుడుతుంది. అంటే అసహ్యం వేస్తుంది, ఇంకా బిర్యానీ అంటే అసహ్యం వేస్తుంది. అదేవిధంగా వీళ్ళు మన్నా తిని రోజు మన్నా తిని వాళ్ళకి ఇంకా వెగటు పుట్టేసి ఇంకా మోషే మీద సనగడం స్టార్ట్ చేస్తారు. మోషే మీద మేము ఐగుప్తులో ఉన్నప్పుడు మేము మాంసం తినేవాళ్ళం, మేము చేపలు తినేవాళ్ళం, మేము దోసకాయలు తినేవాళ్ళం, అవన్నీ కూడా అక్కడున్న ఐగుప్తులో ఉన్నటువంటి వాళ్ళ బానిసత్వాన్ని మర్చిపోతారు. కానీ వాళ్ళు తిన్నటువంటి తిండిని గుర్తు చేసుకొని మోషే మీద ఏడుస్తూ ఉంటారు. ఆ విధంగా ఏడ్చినప్పుడు మోషే దేవుని దగ్గరకు వచ్చి, ఏంటి పరిస్థితి, వీళ్ళందరినీ నాకు ఎందుకు అప్పచెప్పావు అని చెప్పేసి మోషే దేవుని దగ్గర మొరపెట్టుకున్నప్పుడు దేవుడు వాళ్ళందరికీ మాంసాన్ని సిద్ధపరుస్తానంటాడు. మోషే అంటాడు, మరి వీళ్ళందరికీ మాంసం సిద్ధపరచాలంటే మేము ఇక్కడ ఉన్న గొర్రెల్ని, మేకల్ని అన్నిటినీ వధించాలా, కొయ్యాలా అని చెప్పి అన్నప్పుడు, లేదంటే సముద్రంలో ఉన్న చేపలని సమకూర్చాలా అన్నప్పుడు దేవుడు అంటాడు, యెహోవా బాహువు బలమైంది అని చెప్పేసి ఆ దేవుడు తూర్పు గాలి చేత విపరీతమైన ఆ యొక్క పూరేళ్ళు అనే పెట్టెలని వారుండే పాలెంల మీద వేస్తాడు. వాళ్ళు సమకూర్చుకుంటారు, చాలా రోజులు వాళ్ళు తింటారు. ఆ విధంగా వాళ్ళకి దేవుడు సహాయం చేస్తాడు. అదేవిధంగా వాళ్ళని ఐగుప్తులో నుండి బయటకు తీసుకొచ్చి అరణ్యం గుండా నడిపించి, అదేవిధంగా ఆ యొక్క తాను వాగ్దానం చేసినటువంటి భూమిని స్వతంత్రించుకోవడానికి దేవుడు సహాయం చేస్తాడు. ఎరుకో పట్టణపు కోట గోడల్ని కూలుస్తాడు. ఆ ప్రాకారాన్ని కూల్చి వాళ్ళకి సహాయం చేస్తాడు ఎరుకో పట్టణాన్ని స్వాధీనం చేసుకోవడానికి. తర్వాత హాయి పట్టణాన్ని మొదటిసారి ఫెయిల్ అవుతారు, దేవుడు సహాయం చేయడు అనమాట. ఎందుకు చేయడంటే ఎరుకో పట్టణంలో ఉన్న సమస్తము శాపగ్రస్తమైంది, దానిలో ఏది కూడా మీ దగ్గర ఉంచుకోకూడదు, దానిలో ఏది కూడా మీ దగ్గర ఉండకూడదు అని చెప్పినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆఖాన్ అనే వ్యక్తి
అక్కడ ఉన్నటువంటి వెండిని కొంత బంగారాన్ని ఒక షీనారు పై వస్త్రాన్ని తన దగ్గర దాచుకున్నప్పుడు దేవుడు వారికి నెక్స్ట్ హాయి మీదకి వెళ్ళినప్పుడు యుద్ధంలో సహాయం చేయడు. ఆ పాపం అనేది వాళ్ళ నుంచి పరిహరింపబడినప్పుడు మళ్ళీ దేవుడు వారికి సహాయం చేసి హాయి అనే పట్టణాన్ని స్వాధీనపరుచుకునేటట్లు చేస్తాడు. ఆ విధంగా కనాన్ అనేది ఆ కాలంలో 31 మంది రాజుల ఆధీనంలో ఉంటుంది. ఆ 31 మంది రాజులను జయించడానికి దేవుడు వారికి సహాయం చేస్తాడు. వాళ్ళ ప్రాంతాన్ని స్వాధీనపరచుకోవడానికి ఆయన సహాయం చేస్తాడు. అయితే ఇశ్రాయేలీలు ఒక దేశంగా ఏర్పడిన తర్వాత యెహోషువ టైంలో భూమిని స్వాధీనపరుచుకున్న తర్వాత అయినప్పటికీ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వాళ్ళకి శత్రువులు అనేవాళ్ళు ఉంటారనమాట. అయితే యెహోషువ తర్వాత, మోషే తర్వాత యెహోషువ తర్వాత దేవుడు వారికి న్యాయాధిపతుల్ని నియమిస్తాడు. న్యాయాధిపతుల టైంలో కూడా చుట్టుపక్కల ఉన్న వాళ్ళ మధ్యన ఉన్నటువంటి కొంతమంది జనము అంటే మోయాబీయులు, మిద్యానీయులు, కనానీయులు వీళ్ళు ఇశ్రాయేలీలకి వ్యతిరేకంగా యుద్ధం చేసి వాళ్ళ చేత పన్ను కట్టిస్తారు. వాళ్ళని దాసులుగా చేసుకోవడం జరుగుతుంది. అయితే దేవుడు వాళ్ళకి సహాయం చేస్తాడు. వాళ్ళకి న్యాయాధిపతులు నియమించి వాళ్ళ నుండి వారిని తప్పిస్తాడు. అయితే ఇప్పుడు పాయింట్కి వస్తే ఏంటంటే, సంసోను అనే వ్యక్తి టైంకి వచ్చేసరికి ఫిలిష్తీయులు అనేవాళ్ళు బలమైన జనంగా మారిపోతారు. ఒక్కొక్క టైంలో శత్రువు మనకి ఒక్కొక్క విధంగా ఉంటాడు అనమాట. ఒక్కోసారి వాడు బలంగా ఉంటాడు, లేకపోతే ఒక్కోసారి బలహీనంగా ఉంటాడు. ఇక్కడ కూడా సంసోను టైం వచ్చేసరికి ఫిలిష్తీయులు అనేవాళ్ళు ఇశ్రాయేలుకు ప్రధాన శత్రువుగా మారిపోయారు. ఇశ్రాయేల్ని బాధ పెట్టడం స్టార్ట్ చేశారు. సంసోను తర్వాత నెక్స్ట్ ఏలీ, షిలోహు మందిరంలో ఏలీ అక్కడ ప్రవక్తగా ఉన్నప్పుడు, ఆ దేవుని మందిరంలో యాజకుడిగా ఉన్నప్పుడు ఆ టైంలో కూడా ఈ ఫిలిష్తీయులు అనేవాళ్ళు ఇశ్రాయేల్ దేశానికి ప్రధాన శత్రువులుగా ఉన్నారు. తర్వాత సమూయేలు టైంలో కూడా, ఏలీ తర్వాత సమూయేలు టైంలో కూడా ఈ ఫిలిష్తీయులు అనేవాళ్ళు ఇశ్రాయేలుకి ప్రధాన శత్రువుగా ఉన్నారు. ఆ తర్వాత దావీదు టైంలో తర్వాత సౌలు టైంలో, సమూయేలు తర్వాత సౌలు టైంలో కూడా ఫిలిష్తీయులు ఒక బలమైన శత్రువుగా ఉన్నాడు. తర్వాత దావీదు టైంలో కూడా ఫిలిష్తీయులు బలమైన శత్రువుగా ఉన్నారు. అయితే దావీదు పూర్తిగా ఫిలిష్తీయులను అణచివేస్తాడు. ఒక యుద్ధం కూడా ఇశ్రాయేల్ దేశం దావీదు ఆధ్వర్యంలో ఓడిపోదు ఫిలిష్తీయుల చేతిలో. అయితే ఇక్కడ చూసుకుంటే సమూయేలు టైంలో ఫిలిష్తీయులు చాలా బలంగా ఉంటారు. సమూయేలుకు ముందు ఏలీ ప్రవక్తగా ఉంటాడు. అయితే ఆ టైంలో యుద్ధం జరిగినప్పుడు ఫిలిష్తీయులకి ఇశ్రాయేలీలకి యుద్ధం జరిగినప్పుడు ఇశ్రాయేలీలకు ఏం చేస్తారంటే, దేవుని మందసాన్ని మన మధ్య ఉంటే మనం యుద్ధాన్ని గెలవచ్చు, దేవుడు మనకు సహాయం చేస్తాడు అనుకుంటారు కానీ ఆ టైంలో ఇశ్రాయేలీలు చాలా దుర్మార్గంగా జీవిస్తూ ఉంటారు. అదేవిధంగా ఆ ఏలీ యొక్క ఇద్దరు కుమారులు అంటే హొఫ్నీ, ఫీనెహాసు వీళ్ళు కూడా చాలా దుర్మార్గంగా జీవిస్తూ ఉంటారు. అయితే దేవుడు సమూయేలుతో మాట్లాడతాడు, నేను ఇశ్రాయేల్లో ఒక భయంకరమైన కార్యం చేయబోతున్నాను, అది వినువారి చెవులు గింగురుమంటాయి అని చెప్పేసి దేవుడు సెలవిస్తాడు. వాళ్ళ మందసాన్ని తీసుకుని వెళ్తే మన యుద్ధంలో పాల్గొంటే మనం గెలవచ్చు అని అనుకుంటారు, కానీ ఆ యుద్ధంలో ఘోరంగా ఓడిపోతారు. ఫిలిష్తీయులు మందసాన్ని పట్టుకుంటారు, అంటే దాన్ని సీజ్ చేస్తారు, అంటే వాళ్ళ దేశానికి సీజ్ చేసి వాళ్ళ దేశానికి తీసుకెళ్ళిపోతారు. కానీ ఆ మందసం వలన ఫిలిష్తీయులకి ఘోరమైన బాధలు, వేదనలు కలుగుతాయి. మన ఆయన ఇలాగైతే యెహోవా దేవుని యొక్క మందసం మన మధ్య ఉంటే మనం ఇంకా బతకడం కష్టం అని చెప్పేసి తిరిగి ఆ మందసాన్ని తిరిగి ఆ ఇశ్రాయేల్ దేశానికి అప్పగించడం జరుగుతుంది. అయితే ఇది జరిగిన తర్వాత, యుద్ధం జరిగిన తర్వాత సమూయేలు దేవుని సేవకుడిగా స్థిరపరచబడతాడు. సమూయేలు దేవునికి ప్రవక్తగా స్థిరపరచబడతాడు. అయితే అది జరిగిన తర్వాత ఇశ్రాయేలీలందరూ కూడా యెహోవాను వెంబడింప, మొదటి సమూయేలు 7వ అధ్యాయం 2వ వచనం. మందసము కిర్యతాయిములో నుండిన కాలము 20 సంవత్సరములు ఆయను.
ఇశ్రాయేలీలందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా సమూయేలు ఇశ్రాయేలీలందరితో ఇట్లనెను, మీ పూర్ణ హృదయంతో యెహోవా యొద్దకు మీరు మల్లుకొనిన యెడల అన్ని దేవతలను అష్తారోతు దేవతలను మీ యొద్ద నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను తిప్పి ఆయనను సేవించుడి, అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించును. అంతటా ఇశ్రాయేలీలు బయలుదేవతలను అష్తారోతు దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించిరి. అంతటా సమూయేలు ఇశ్రాయేలునందరినీ మిస్పాకు పిలువనంపిడి, నేను మీ పక్షమున యెహోవాను ప్రార్థన చేతునని చెప్పగా వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధి కుమ్మరించి ఆ దినము ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. అయితే ఇక్కడ చూసుకుంటే ఇశ్రాయేలీలు తిరిగి యెహోవా తట్టు తిరగడం మనం చూస్తాం. వాళ్ళు తమ పాపాలను విడిచిపెట్టి తమ మధ్యనున్న విగ్రహారాధనను విడిచిపెట్టి తిరిగి దేవుణ్ణి సేవించడానికి తమ మనసులను తిప్పుకున్నారు. సమూయేలు వాళ్ళ మిస్పా అనే ప్రదేశంలో కూడుకునేలా చేస్తాడు. అయితే ఇశ్రాయేలీలు మిస్పాలో కూడుకున్నారని, అంటే ఒక మీటింగ్ ఏర్పరచుకున్నారని, ఆ మిస్పాలో ఉన్నారని తెలిసి ఫిలిష్తీయులు వాళ్ళ మీదకి యుద్ధానికి వస్తారు. యుద్ధానికి వచ్చినప్పుడు అక్కడ ఏమని రాసి ఉంటుంది అంటే, ఇశ్రాయేలీలు మిస్పాలో కూడి ఉన్నారని ఫిలిష్తీయులు విన్నప్పుడు ఫిలిష్తీయుల సర్దారులు ఇశ్రాయేలు మీదకి వచ్చిరి. ఆ సంగతి ఇశ్రాయేలీలు విని ఫిలిష్తీయులకు భయపడి, మన దేవుడైన యెహోవా ఫిలిష్తీయుల చేతిలో నుండి మనల్ని రక్షించినట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయటం మానవద్దని సమూయేలు వద్ద మనవి చేసిరి. సమూయేలు పాలువిడవన ఒక గొర్రెపిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలీల పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. సమూయేలు దహన బలి అర్పించుండగా ఫిలిష్తీయులు యుద్ధం చేయుటకై ఇశ్రాయేలీల మీదకి వచ్చిరి. అయితే యెహోవా ఆ దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలీల చేత ఓడిపోయిరి. ఆనాడు కష్టం వచ్చినప్పుడు, ఆ శ్రమ వచ్చినప్పుడు ఫిలిష్తీయులు మళ్ళీ ఇశ్రాయేలీల మీదకి వచ్చి వాళ్ళని మీద యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు దేవుడు వాళ్ళ మీద ఉరుములు, అంటే పిడుగులు తెలుసు కదా, ఉరుములు పిడుగులు, వాటిని కురిపించి వారిని తారుమారు చేశాడు. ఇశ్రాయేలీలు మిస్పాను నుండి బయలుదేరి బేత్కారు వరకు ఫిలిష్తీయులను తరిమి హతము చేశారు. ఇశ్రాయేలీలు మిస్పా నుండి బేత్కారు అనేటటువంటి ఒక ప్రదేశం వరకు వారిని తరిమి వారిని హతము చేసిరి. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేనుకును మధ్య దాన్ని నిలిపి, ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేసినని దానికి ఎబెనెజరు అని పేరు పెట్టెను. ఎంతవరకు అంటే ఆ ఐగుప్తు దేశంలో నుండి బయటకు తీసుకొచ్చినప్పటి నుండి ఆ టైం వరకు ఇశ్రాయేలీయులను ఒక జనముగా, ఆ ఇశ్రాయేల్ దేశంలో నివసించడానికి ఒక జనముగా ఉండటానికి ఆయన సహాయము చేస్తూ వచ్చాడు అని చెప్పేసి దానికి జ్ఞాపకార్థంగా ఆయన ఒక రాయిని అక్కడ పెట్టడం, ఒక పెద్ద రాయిని తీసి దాన్ని నిలపడం జరిగింది. కాబట్టి దేవుడు మన జీవితంలో కూడా పరీక్షించుకుంటే దేవుడు అనేక కష్టాల్లో బాధల్లో నుండి మనల్ని విడిపించాడు, మనం గట్టించాడు. అనేక రోగాల ద్వారా మనం చనిపోవాల్సింది, కానీ దేవుడు మనల్ని రక్షించి ఎంతవరకు ఈ యొక్క టైం వరకు మనల్ని ఆయన సజీవుల లెక్కలో ఉంచాడు. కరోనాలో అనేక మంది చనిపోయారు. అనేక మంది చనిపోయినప్పటికీ దేవుడు మనల్ని సజీవుల లెక్కలో ఉంచాడు. అదేవిధంగా అనేకంగా రోడ్డు ప్రమాదాల ద్వారా గురి కావాల్సి ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక యాక్సిడెంట్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది వాళ్ళ జీవితంలో. కానీ దేవుడు దాని నుంచి తప్పించి, మరణం నుండి తప్పించి, ఆ కీడు నుంచి తప్పించి సజీవుల లెక్కలో మనల్ని ఉంచడం జరిగింది. అయితే ఇదేంటంటే ఇంతవరకు దేవుడు మనకు చేసినటువంటి మేలు. ఇక్కడ ఫిలిష్తీయులు చాలా బలమైన శత్రువులుగా ఇశ్రాయేలీలకు ఉన్నారు. ఫిలిష్తీయులు అంటే మొత్తం 5 పట్టణాలు ఉంటాయి. 5 పట్టణాలు గాజా, ఎక్రోను, గాతు, అష్కెలోను, అష్డోదు. ఈ 5 పట్టణాలు కలిపి ఒక దేశంగా ఫామ్ అయ్యాయి. ఫిలిష్తియా అనే ఒక దేశంగా ఫామ్ అయ్యాయి. అయినప్పటికీ ఇశ్రాయేల్ దేశాన్ని రక్షించడానికి దేవుడు వారికి సహాయం చేశాడు. వాళ్ళ కష్టాల నుంచి, బాధల నుంచి, శ్రమల్లో నుండి, ఆ యొక్క శత్రువుల బాధ నుండి వారిని విడిపించాడు అనేసి దేవుని వాక్యము సెలవిస్తుంది. అదేవిధంగా ఆదికాండం 16వ అధ్యాయం ఆదికాండం 16వ అధ్యాయం ఆదికాండం 16 చెప్పేస్తున్నాం, రెఫరెన్స్లుగా వద్దు, టైం అయిపోతుంది. ఆదికాండం 16వ అధ్యాయం అబ్రహాం భార్య అయిన శారయి అతనికి పిల్లలు కనలేదు. ఆమెకు హాగరు అను ఐగుప్తీయురాలైన దాసి ఉండెను. కాగా
సారా, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు, నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానం కలుగవచ్చు నేను అబ్రహాముతో చెప్పాను. అబ్రహాము సారాయి మాట వినెను. కాబట్టి అబ్రహాము కనాను దేశంలో 10 ఏండ్లు కాపురం ఉన్న తర్వాత అబ్రహాము భార్య అయిన సారాయి తన దాసి అయిన హాగరును ఐగుప్తురాలను తీసుకొని తన పెనిమిటి అయిన అబ్రామునకు భార్యగా ఉండినట్లు అతనికి ఇచ్చెను. అతడు హాగరుతో పోయినప్పుడు అది గర్భవతి ఆయను. తాను గర్భవతి ఆయన అయితేనని తెలుసుకున్నప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైన దాయను. అయితే ఇక్కడ అబ్రహాముకి పిల్లలు లేరు. అబ్రహాముకి పిల్లలు లేకపోతే అబ్రహాం భార్య అయిన శారయి ఏమందంటే, మనకు ఎలాగో పిల్లలు లేరు, మా అబ్రహాము భార్య యొక్క దాసి పేరు హాగరు. ఈ హాగరు ఎవరంటే ఐగుప్తీయురాలు అనమాట. ఆమె ద్వారా నీకు పిల్లలు కలుగుతారని చెప్పేసి అబ్రహాముకి ఆమెను భార్యగా ఇచ్చినప్పుడు అబ్రహాంకు ఆమె గర్భవతి అవుతుంది. ఎవరు? హాగర్ అనే స్త్రీ గర్భవతి అవుతుంది. అయితే ఆమె గర్భవతి అయినప్పుడు గర్భవతిని అయితేనని తెలుసుకున్నప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనదాయను. అంటే ఎప్పుడైతే హాగరు తన గర్భవతిని అయితేనని తెలుసుకుందో దాని యజమానురాలు దృష్టికి దాని యజమానురాలు ఆ దాసి దృష్టికి నీచంగా కనిపించింది. అంటే ఒక గొడ్రాల్లా, ఎందుకు పనికిరాని విధంగా చూడడం స్టార్ట్ చేసింది, హీనంగా చూడడం స్టార్ట్ చేసింది. ఆ విధంగా చూసినప్పుడు శారాకి విపరీతమైన కోపం వచ్చింది. శారాకి విపరీతమైన కోపం వచ్చి అబ్రహాంతో ఏమంటుందంటే, నా ఉసురు నీకు తగులును, నేనే నా దాసిని నీ కౌకటికి ఇచ్చిన తర్వాత తను గర్భవతినైతేనని తెలుసుకున్నప్పుడు నేను దాని దృష్టికి నీచమైన దారిని అయితిని, నాకును నీకును యెహోవా న్యాయం తీర్చునుగా కానీ అబ్రహాంతో అనెను. అందుకు అబ్రహాము, ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది, నీ మనస్సు వచ్చినట్లు దాన్ని చేయమని శారయితో చెప్పెను. శారయి దాని శ్రమ పెట్టినందున ఆమె యొద్ద నుండి అది పారిపోగా. అయితే అబ్రహాంని తిట్టడం స్టార్ట్ చేసింది. నేను నా దాసిని నీకు ఇచ్చాను, ఇప్పుడు అది నన్ను చాలా నీచమైన దానిగా చూస్తుంది అని చెప్పేసి అబ్రహాంను అన్నప్పుడు అబ్రహాం ఏమంటాడంటే, అది నీ చేతిలో ఉంది, నీకు నచ్చినట్టు చెయ్యి అని అన్నప్పుడు ఇంకా ఆ శారా ఏం చేస్తుందంటే ఆ హాగరుని టార్చర్ పడుతుంది. విపరీతమైన హింస పెట్టినప్పుడు అది ఏం చేస్తుందంటే ఆ హాగరు అక్కడి నుండి పారిపోద్ది. ఆ శారయి దగ్గర నుంచి పారిపోయి అరణ్యంలో యెహోవా దూత అరణ్యంలో నీటి బొగ్గు యొద్ద అనగా షూరు మార్గంలో బొగ్గు యొద్ద ఆమెను కనుగొని, శారయి దాసివైన హాగరు ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళుచున్నావు అని అడిగినందున అది నా యజమానురాలైన శారయి యొద్ద నుండి పారిపోచున్నాను అనెను. అప్పుడు యెహోవా దూత, నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండమని దానితో చెప్పెను. మరియు యెహోవా దూత, నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను, అది లెక్కింప వీలు లేనంతగా విస్తారమవునని దానితో చెప్పెను. అయితే చాలామంది అనుకుంటారు సాయిబులు అంటే ముస్లిమ్స్ అంటే ఈ యొక్క హాగర్ సంతానం, మొత్తం ముస్లిమ్స్ అందరూ హాగర్ సంతానం అనుకుంటారు. కానీ మొత్తం ముస్లిమ్స్ అందరూ హాగర్ సంతానం కాదు, మొత్తం అందరూ కాదు. మొత్తం కాకపోతే తర్వాత ఇప్పుడున్న ఒకప్పుడు సిరియాలో ఉన్న సిరియన్లు, అదేవిధంగా అషూరు దేశంలో ఉన్నవాళ్ళు, అదేవిధంగా బాబిలోనియా దేశం పర్షియన్స్, వీళ్ళందరూ కూడా మొత్తం ఇస్రాయేల్ చుట్టూ ఉన్నటువంటి ఒక అన్ని జనులందరూ కూడా ముస్లింలుగా కన్వర్ట్ అయిపోయారు. ఈవెన్ ఈజిప్ట్ ఐగుప్తీయులు కూడా ముస్లింలుగా కన్వర్ట్ అయిపోయారు. ఈ హాగర్ సంతానం కూడా ముస్లిమ్సే. కానీ ఇష్మాయిలీలు అంటే వాళ్ళకి దేవుడు ఇప్పుడున్న అరేబియా ప్రాంతాన్ని ఇవ్వడం జరిగింది. హాగర్ సంతానం కూడా ముస్లిమ్స్గా మారిపోయారు. వాళ్ళతో పాటు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని జనులందరూ కూడా ముస్లింలుగా మారిపోవడం జరిగింది. ఇప్పుడున్న ఇస్రాయేల్ దేశం చుట్టూ చూసుకుంటే ఆ సిరియన్లు, లెబానోను, మొత్తం జోర్డాన్, ఇరాక్, ఇరాన్, ఇవన్నీ కూడా చుట్టుపక్కల ఉన్న అన్ని జనులందరూ కూడా ముస్లిమ్స్గా మారిపోయారు. ఇప్పటికీ ఇస్రాయేల్ దేశం అక్కడ ఉంది. కానీ ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలు కూడా ఎవరికి కూడా వాళ్ళ ఆచూకీ లేదు. వీళ్ళు మోయాబీలు, వీళ్ళు పలానా తాలూకున ఆచూకీలు, కేవలం ఇస్రాయేల్ దేశానికి మాత్రమే దేవుడు ఐడెంటిటీ, ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీని ఇచ్చాడు. అయితే ఇక్కడ చూసుకుంటే అబ్రహాము భార్య అయినటువంటి శారా యొక్క దాసి శారా యొద్ద నుండి పారిపోయి అరణ్యానికి వచ్చింది. అరణ్యానికి వచ్చినప్పుడు దేవుడు
అది ఆమెతో మాట్లాడుతున్నాడు, నిన్ను నిశ్చయముగా నీ సంతానమును విస్తరింపచేస్తాను, అది లెక్కింప వీల్లేనందుకు విస్తారమవునని దానితో చెప్పాను. మరి యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొరను వినెను, నీవు గర్భవతి అయి ఉన్నావు, నీవు కుమారుని కని అతనికి ఇష్మాయేలు అను పేరు పెట్టుదువు. అతడు అడవిగాడిద వంటి మనుష్యుడు, అతని చెయ్యి అందరి చేతులు అతనికి విరోధముగా ఉండును. అతడు తన సహోదరులందరి ఎదుట నివసించునని దానితో చెప్పగా, అది చూచుచున్న దేవుడు నీవే అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఏలయనగా నన్ను చూచిన వాడిని నేను ఎక్కడ చూచితిని కదా అని అనుకునేను. అయితే ఇక్కడ దేవునికి ఏం పెట్టిందంటే పేరు, ఆమె నన్ను చూచుచున్న దేవుడు నీవే అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. నన్ను చూచుచున్న దేవుడు అని దేవుడు నీవే అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఏలయనగా నన్ను చూచిన వాడిని నేను ఎక్కడ చూచితిని కదా అని అనుకున్నాను. అయితే దీని హెబ్రీ భాషలో ఎల్ రోయి అని అంటారు. ఎల్ రోయి అంటే నన్ను చూసావే, నన్ను చూచున్నావు అనేసి అర్థం. అయితే ఇక్కడ దీన్ని మనం చూసుకుంటే ఇక్కడ శారా దాసి అయినటువంటి హాగరు ఏమంటుందంటే, నన్ను చూచుచున్నావు నన్ను చూచుచున్న దేవుడవు నీవే అని చెప్పేసి అంటున్నాడు. ఇప్పుడు మన పరిస్థితి కూడా చూస్తున్న దేవుడు ఆయన, మన పరిస్థితి కూడా చూచుచున్న దేవుడు ఆయన. ఇక్కడ ఇందాక చూసుకుంటే ఆయన ఇంతవరకు మనకు సహాయం చేశాడు, ఇప్పుడు ఏంటంటే ఆయన చూచుచున్న దేవుడు అంటే ప్రెజెంట్ టెన్స్. ఇందాక చూసుకుంటే పాస్ట్ టెన్స్ అంటే గడిచిపోయిన కాలం గురించి చెప్తూ ఎంతవరకు సహాయం చేశాడు. ఇదేంటంటే ప్రజెంట్ ఆయన మనల్ని చూచుచున్న దేవుడు, మన కష్టాలని, మన అప్పుల బాధల్ని, మన శ్రమల్ని, మన ఇబ్బందుల్ని, మన తాలూకా పరిస్థితిని ఆయన చూచుచున్న దేవుడు. ఆయన మనల్ని శ్రమల్లో నుండి, మన కష్టాల నుంచి విడిపింపగల శక్తి గల దేవుడు. ఆయన మనల్ని చూచుచున్న దేవుడు కాబట్టి ఆయన మనల్ని చూస్తున్న సంగతి మనం మర్చిపోకూడదు. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టిన ఆయన నాకు ఉత్తరం ఇచ్చానని అంటాడు భక్తుడు. మన శ్రమలో ఆయన్ని వెతికితే ఆయన ఖచ్చితంగా మనకి దొరుకుతాడు, ఆయన మనకు ఉత్తరం ఇస్తాడు. అదేవిధంగా మూడవది ఆదికాండం 22వ అధ్యాయం 14వ వచనం. అబ్రహాము ఆ చోటుకి యెహోవా ఈరే అను పేరు పెట్టెను, అందుచేత యెహోవా పర్వతం మీద చూచుకున్నని నేటి వరకు చెప్పబడును. మూల భాషలో యెహోవా చూచుకును. ఇక్కడ ఏంటంటే అబ్రహామును దేవుడు పరిశోధిస్తాడు. ఏ విధంగా పరిశోధిస్తాడంటే, నీకు లేక పుట్టినటువంటి ఆ యొక్క ఇస్సాకుని తీసుకెళ్లి మోరియా పర్వతం మీద అతన్ని దహన బలిగా అర్పించమని దేవుడు అబ్రహామును అడిగినప్పుడు, అబ్రహాము ఆ యొక్క ఇస్సాకుని తీసుకొని చదువుదాం. తెల్లవారినప్పుడు అబ్రహాం లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడు ఇస్సాకును వెంటబెట్టుకొని దహనబలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటుకి వెళ్ళెను. మూడో నాడు అబ్రహాము కన్నులెత్తి దూరము నుండి ఆ చోటు చూచి తన పనివారితో, మీరు గాడిదతో ఎక్కడే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి మొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పి దహన బలికి కట్టెలు తీసుకుని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయెను. వారిద్దరూ కూడి వెళ్ళుచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో, నా తండ్రి అని పిలిచిన అందుకతడు, ఏమి నా కుమారుడు అనెను. అప్పుడు అతడు, నిప్పును కట్టెలను ఉన్నవు గాని దహన బలికి గొర్రె పిల్ల ఏది అని అడుగుగా, అబ్రహాము, నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకొనని చెప్పెను. అలాగూ వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటుకు వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠం కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ పీఠం పైన కట్టెల మీద ఉంచెను. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకం నుండి అబ్రహాము అని అతను పిలిచెను. అందుకతడు, చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతన్నేమీ చేయకము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు వెనుక తీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువల్ల నాకు కనబడుచున్నదనెను. అప్పుడు అబ్రహాము నా కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనక తట్టు కనబడెను. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని
కుమారునికి మారుగా పెట్టి దహనబలిగా అర్పించెను. అబ్రహాము ఆ చోటుకి యెహోవా ఈరే అను పేరు పెట్టెను. అందుచేత యెహోవా పర్వతం మీద చూసుకొనును అని నేటి వరకు చెప్పబడును. అయితే ఇక్కడ ఏంటంటే ఇస్సాకు అడుగుతున్నాడు అబ్రహాంతో, తండ్రి దహన బలికి కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉంది, కానీ దహన బలి అర్పించడానికి జంతువు అనేది లేదు. అంటే పొట్టేలు కానీ లేదంటే ఓ మేకపోతు కానీ లేకపోతే ఆ, వేరే అంతకన్నా పెద్ద జంతువు కానీ ఏది లేదని చెప్పేసి అన్నప్పుడు అబ్రహాం ఏమంటాడంటే తన కుమారుడితో యెహోవా చూచుకొనును, ఆయన చూసుకుంటాడు అని అంటాడు. అబ్రహాం చెప్పిన ప్రకారమే అలా అక్కడికి వెళ్ళి ఆ ఇస్సాకును బంధించి బలి అర్పించబోతుండగా, దహన బలి అర్పించబోతుండగా దేవుడు ఆపాడు. ఆపి ఆ అబ్రహాముకు బదులు ఆ ఇస్సాకుకు బదులుగా ఒక పొట్టేలుని దేవుడు చూపించాడు. ఆ పొట్టేలుని అక్కడ దహన బలిగా అబ్రహాం అర్పించాడు. ఇక్కడ ఏంటంటే ఆయనకి తెలుసు, దేవునికి మన యొక్క ప్రతి పరిస్థితి తెలుసు. ఆయన చూసుకుంటాడు, ఆయన చూసుకుంటాడు. ఇందాక ఏంటంటే ఫస్ట్ ఏంటంటే ఆయన ఇంతవరకు మనకు సహాయం చేశాడు. రెండవది ఆయన చూచుచున్న దేవుడు. మూడవది ఆయన చూసుకుంటాడు. అంటే ఇక్కడ పాస్ట్ టెన్స్, ప్రజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్, ఈ మూడు కూడా, మూడు అంటే భూత వర్తమాన భవిష్యత్తు కాలాల్లో ఆయన మనకి సహాయం అనేది దయచేస్తాడు. ఆయన చూసుకుంటాడు మన పరిస్థితి. మనం మన ఫ్యూచర్ గురించి మనం దిగులు పడుతూ ఉంటాం. మన ఫ్యూచర్ ఏమవుతుందో అనేసి దిగులు పడుతూ ఉంటాం. దిగులు పడతాం, కానీ ఆయన అప్పగించినప్పుడు అబ్రహాము దేవునికి అప్పగించాడు. అక్కడ తీసుకుంటే నా కుమారుడిని తీసుకో, నీ ఇష్టం అని చెప్పేసి ఒక్క మారు మాట కూడా మాట్లాడు. అబ్రహాముని అసలు మొదట దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు నువ్వు లేచి నీ పితరుల యొద్ద నుండి నీ యొక్క నీ సహోదరుల యొద్ద నుండి లేచి నేను నీకు చూపించబోయే దేశం నందుకు నువ్వు వెళ్ళు అన్నప్పుడు ఒక మారు మాట మాట్లాడకుండా దేవుడు చెప్పినట్టుగా ముందుకు సాగిపోతాడు అబ్రహాం. ఇక్కడ కూడా దేవుడు ఇస్సాకును బలిగా అర్పించమన్నప్పుడు ఎందుకు, దేనికి అని ఏ ప్రశ్న కూడా ప్రశ్నించడు, కానీ ఆయన చూసుకుంటాడనే విశ్వాసంతో ముందుకి సాగిపోతాడు. మన జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితులు వస్తాయి. దేవుడు ఎంతవరకు మనకు సహాయం చేశాడు, అంటే ఎబెనెజరు వలె మనకి ఎంతవరకు సహాయం చేశాడు. రెండోది ఆయన మనల్ని చూస్తున్నాడు. ఎల్ రోహి, ఆయన మనల్ని చూస్తున్నాడు. మూడోది ఆయన చూసుకుంటాడు. మనం పాడతాం, ప్రేమించదాం అధికముగా అనేసి పాడతాం పాట. ఆ పాటలో ఇవన్నీ ఉంటాయి. ఎల్ రోయి నన్ను చూచావే అని ఉంటుంది. అదేవిధంగా ఎబెనెజరే అని ఉంటుంది. మూడోది యెహోవా ఈరే. ఇవన్నీ కూడా ఏంటంటే దేవుడు మనకు చేసేటటువంటి సహాయమును బట్టి ఆయన చూసుకుంటాడు, ఆయన చూస్తున్నాడు, మరియు ఆయన ఎంతవరకు మనకి సహాయం చేశాడు. మన భవిష్యత్తు, మన తాలూకా పరిస్థితి ఆయనకు తెలుసు. ఆయన మన కష్టాల నుంచి, మన బాధల నుంచి, శ్రమల్లో నుంచి ఆయన మనల్ని విడిపించగల సమర్థుడు, శక్తివంతుడు. కాకపోతే మనం ఆయన్ని వెంబడించాలి. ఎప్పుడైతే ఇశ్రాయేలీయులు తమ పాపములను విడిచిపెట్టి, తమ దగ్గర ఉన్న విగ్రహారాధనను విడిచిపెట్టి అక్కడ సమూయేలు దగ్గరకు వచ్చి యెహోవా తట్టు తిరిగారో, దేవుణ్ణి వెతికారో, దేవుని వైపు తిరిగారో, దేవుడు అక్కడ నుంచి సహాయం చేయడం స్టార్ట్ చేశాడు. అదేవిధంగా మనం పాపంలో జీవిస్తూ, మనలో లోకాశలతో నింపబడి, మనం పాపంలో జీవిస్తూ సినిమాలు, సీరియళ్ళు ఇవన్నీ మన హృదయంలో పెట్టుకొని దేవుడు నాకు సహాయం చేయట్లేదు, దేవుడు మనకి ఏ చేయట్లేదు అని చెప్పేసి అనుకుంటే కాదు. కానీ మనం పూర్ణ హృదయంతో, అక్కడ అంటాడు, మీరు పూర్ణ హృదయంతో దేవుని తట్టు తిరిగినప్పుడు, మనం పూర్ణ హృదయం మనలో ఇంకా ఏది లేకుండా, మనం విగ్రహారాధన చేయట్లేదు కదని అనుకుంటాం. కానీ విగ్రహం అంటే మనం దేన్ని ఎక్కువగా ప్రేమించినా అది విగ్రహమే. దేవుని కంటే దేన్ని అయినా సరే ఎక్కువగా ప్రేమించినట్లయితే అది మనకు విగ్రహం. కొంతమందికి బంగారం విగ్రహంగా ఉంటుంది. బంగారం అంటే వాళ్ళకి ఎంతో ఇష్టం అనమాట. బంగారం దేవుని కంటే ఎంతో ఇష్టం. అది కొంతమందికి ఒక్కొక్క వీక్నెస్ ఉంటుంది. ఒక్కొక్కటి విగ్రహ ఒక స్త్రీ, ఒక పురుషుడు విగ్రహాలుగా ఉంటారు. అదేమి కాకుండా వాళ్ళందరినీ వాటన్నిటిని తీసి పక్కన పెట్టి దేవుడిని పూర్ణ హృదయంతో వెంబడించినప్పుడు ఆయన ఖచ్చితంగా మనకు సహాయం చేస్తాడు. ఆయన శక్తిమంతుడు, బలవంతుడు. ఆయన ప్రతి విధమైన శోధనలో నుండి, శ్రమలో నుండి
కఠినమైన పరిస్థితుల్లోంచి ఆయన మనకు సహాయం చేసే దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. మన నిరీక్షణ ఆయనే, మన విశ్వాసం ఆయనే, మన పరిస్థితులు, మన సర్వము సమస్తము ఆయనే. అలనాడు హాగరు, నన్ను చూస్తున్న దేవుడు అయ్యా, ఈ అరణ్యములో నా బిడ్డకు ఏడుపు, ఆ కష్టాన్ని చూస్తున్న దేవుడు అయ్యా అని పేరు పెట్టింది దేవునికి. మన కుటుంబాలను ఆయన చూస్తున్నారు, మన మనోవేదనను ఆయన చూస్తున్నారు, మన పరిస్థితులు ఆయన చూస్తున్న దేవుడు ఆయన. నన్ను ఎవరు పట్టించుకోవడం లేదు అనుకోవడానికి లేదు. యెహోవా చూచుకొనును అంటున్నాడు అబ్రహాం. దేవుడే చూసుకుంటారు. బలమైన విశ్వాసముతో కూడిన, నిరీక్షణతో కూడిన బలమైన మాటలు. యెహోవాయే చూసుకుంటాడు. నా కుమారుణ్ణి, నా పిల్లల్ని, నా సంతానాన్ని, నా పరిస్థితులను ఆయనే చూసుకుంటాడు. ఆయనే ఇచ్చారు కదా, ఆయనే చూసుకుంటారు. అలాంటి విశ్వాసం సంఘానికి కావాలని ఉదయకాల సమయం మందు దేవుడు మనందరితో మాట్లాడారు. ఎబెనేజర్గా దేవుడు ఉంటానంటున్నారు మన కుటుంబాలకి. ఇంతవరకు సహాయం చేసిన దేవుడు ఇక ముందు కూడా బరువు, భారము, బాధ్యత మీదేనయ్యా. ప్రత్యేకంగా ప్రతి హృదయమును మీరు తాకి తట్టి తెరచి దేవా మీరు స్థిరపరచమని, బలపరచమని, అందరికీ ఆరోగ్యాలు దయచేయండి. బలహీనులను మీరు స్వస్థపరిచి శక్తిని, బలమును, ఆరోగ్యమును, దీర్ఘాయుష్ను దయచేయండి. తల్లిదండ్రులు లేని బిడ్డల విధవరాండ్రును ఆదరించి ఆదుకోండి. వ్యాపారస్తులు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీకు స్తోత్రాలు ప్రభువా. యేసయ్యా మీరే అందరికీ అండగా ఉండండి. మీరే శైలము, దుర్గము, కాపరివి, రక్షకుడు. మేమెవ్వరము కూడా అయా దేవా మానసికంగా కృంగిపోకుండా దేవా, మా బాధలు చూసి బెగిలిపోకుండా బాధలు తీర్చే తండ్రి వైపు చూడడానికి సహాయం చేయండి.
యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించి మిమ్మల్ని కాపాడును గాక. యేసుక్రీస్తు ప్రభు తన సన్నిధిని మీ మీద ప్రకాశింపజేసి మిమ్మల్ని కరుణించును గాక. పరిశుద్ధాత్మ దేవుడు తన సన్నిధిని మీ మీద ఉదయింపజేసి మీకు సమాధానము కలుగు చేయును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.